క్రిస్మస్ సమయం దగ్గరపడగానే బెత్లహేము అనే చిన్న గ్రామం వెలుగులతో నిండిపోయింది. ఆ గ్రామంలో డేవిడ్ అనే యువకుడు నివసించేవాడు. అతడు ప్రతి సంవత్సరం క్రిస్మస్ను గొప్పగా జరుపుకునేవాడు. కొత్త బట్టలు, అలంకరణలు, కేక్లు అన్నీ ఉండేవి. కాని అతని హృదయంలో మాత్రం శాంతి ఉండేది కాదు. ఒకరోజు అతడు చర్చికి వెళ్ళగా పాస్టర్ యేసు జననం గురించి చెప్పాడు. యేసు ప్రభువు గొప్ప రాజుగా కాకుండా పశువుల పాకలో పుట్టాడు. వినయం, ప్రేమ, త్యాగమే ఆయన సందేశం అని వివరించాడు. ఆ మాటలు డేవిడ్ మనసును కలిచివేశాయి. అతడు తన జీవితాన్ని పరిశీలించుకున్నాడు. తన ఆనందం వస్తువులపై ఆధారపడిందని గ్రహించాడు. ఆ రాత్రి అతడు ప్రార్థనలో మోకాళ్లబెట్టి, ప్రభువా, నా హృదయంలో నీవు జన్మించు అని వేడుకున్నాడు. మరుసటి రోజు నుంచి అతడు మారిపోయాడు. అనాథాశ్రమానికి వెళ్లి పిల్లలతో సమయం గడిపాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచాడు. క్షమించలేని వారిని క్షమించాడు. ఆ క్రిస్మస్ రోజు డేవిడ్ హృదయం శాంతితో నిండిపోయింది. అతడికి అర్థమైంది, నిజమైన క్రిస్మస్ అనేది వెలుపల జరిగే వేడుక కాదు, యేసుక్రీస్తు మన హృదయంలో నివసించినప్పుడు కలిగే ఆనందమే.